నీ ప్రయాసము ప్రయాసగానే ఉంటుంది, కానీ నీ ప్రయాసం ద్వారా దీవెన మాత్రం రాదు. ఈరోజు నీ జీవితంలో దీవెన రావాలి అని అంటే నువ్వు దేవుని చిత్తాన్ని చేయడానికి ప్రయత్నం చేయాలా. ప్రియులారా గమనించండి, పరిశుద్ధ గ్రంథములో దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు నీ దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞల ప్రకారంగా నడుచుకుంటే నీవు దీవించబడతావు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. దేవుని మాట వినకపోతే ఎదురయ్యే పరిణామం ఏందయ్యా అంటే, దేవుని మాట వినకపోతే నీవు దీవించబడలేవు, నీవు ఆశీర్వదించబడలేవు, నీ జీవితము అగమ్య గోచరంగా మారుతుంది. దేవుడు అన్నాడు, నీవు నా మాట వింటే ఈ భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా అత్యధికంగా హెచ్చిస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన మాట వింటే ఆశీర్వాదం, ఆయన మాట వింటే